హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే దానిమ్మ పండు ఛాలెంజ్ అయితే చేస్తున్నామండి. దానిమ్మ పండు అంటే తినడం కాదండి, దాన్ని వలచడం అదే పెద్ద పని. అందుకోసమే నేను మా అక్క కూతురు ఇద్దరం అయితే దానిమ్మ పండు ఎవరు ఫస్ట్ వలుస్తారో వాళ్ళకి చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్ అయితే ఉంటుంది. అది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందుకోసమే మేము ఈ దానిమ్మ పండు ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ టైం చేస్తున్నామండి ఈ కంటెంట్. చూడండి ఎలా ఉందో, సరేనా? చూడండి, ఎవరైతే ఫస్ట్ వలుస్తారో అక్కడికి మా అక్క కూతురు అయితే ఫాస్ట్గా వలిచేస్తుంది. నాకు ఫ్రూట్స్లో ఈ దానిమ్మ పండు అంటేనే చాలా ఇష్టము, కానీ వలచడం రాదండి. ఒకరు వలిస్తే తిని పెట్టడం అయితే నాకు బాగా వచ్చు, కానీ మా అక్క కూతురు అయితే అక్కడికి ఫాస్ట్గా వలిచేస్తుంది. నేనైతే ఇంకా నాకు వలచడానికి రావడం లేదు, చేతులు అయితే వణుకుతున్నాయి. అయినా ట్రై చేస్తున్నాను, ఎలా అయినా గెలిచాలి, ఆ గిఫ్ట్ ఏమి అనేది చూడాలి అనే చాలా హోప్ ఇది అయితే నాకు ఉంది లోపల. ఎవరికైనా అంతే కదండి, అది ఏమని తెలుసుకోవాలి అనేసి. కానీ మా ఇంట్లో వాళ్ళైతే అది మాకి సస్పెన్స్గా పెట్టేసి ఎవరు వలిస్తే వాళ్ళకి పెద్ద గిఫ్ట్ అయితే ఇస్తాము అన్నారు. కానీ అనే ముందు ఏమన్నారంటే అది మీరు ఊహించిండరు అంత పెద్ద గిఫ్ట్ అనేలాగా అయితే చెప్పినారు. అందుకోసమే మేమైతే జల్దీ అయితే వలిచేస్తున్నాము. అది ఏమి అని చూడాలనే ఒక ఆతృతతో దానిమ్మ పండు అయితే మేము వలుస్తున్నాము. చూడండి, మీరు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను గెలవాలని అయితే చాలా అనుకుంటున్నాను, కానీ అటు సైడు మా అక్క కూతురు అయితే జల్దీ వలిచేస్తుంది. చూడండి, మా పిల్లలు కూడా అంటున్నారు మా అక్క కూతురే జల్దీ వలుస్తుంది, నువ్వు ఇంకా ఏం వలచలేదు అని అంటున్నారు. కానీ నాకు ఇంకా వలచడానికి రాదు కదండి, అందుకోసమే నేనైతే వలుస్తున్నాను. అయినా అలానే ట్రై చేస్తున్నాను. 100% ఎఫెక్ట్ పెట్టయితే నేనైతే చేస్తున్నాను. చూడండి, ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేసి మీకు అనిపిస్తుంది? ముందుగానే గెస్ చేయగలరా? ముందుగానే గెస్ చేసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడక ముందే గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో మేము ముందే గెస్ చేసినాము అనేలాగైతే కామెంట్ చేయండి. లేకపోతే ఏమీ లేదు, మా వచ్చే అదేమంటారు ప్రైజ్ ఏమి అనేది చూడడానికి ఆసక్తికరంగా ఉంది. అందుకోసమే మేమైతే ఇంకా ఫాస్ట్గా వలుద్దామనేసి ట్రై చేస్తున్నాము. అది బాగా ఉంటే నాకు కూడా ఏదైనా బాగుంటుంది అనేసి. చూడండి, అందరూ ఇక్కడైతే ప్రస్తుతానికి మేమిద్దరమే కనిపిస్తున్నాము, కానీ మా ముందరైతే చాలామందే ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనేసి వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఇంత ఫాస్ట్గా వలచడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. కానీ అటు సైడ్ మా అక్క కూతురు, మరి దాంట్లో కొంచెం కూడా అది వైట్గా ఏమీ ఉండకుండా మొత్తం ఫ్రెష్గా ఏమీ లేనట్టు ఉండాలా అనే టార్గెట్ అయితే ఉంది. చూడండి, మా అక్క కూతురు అయితే గెలిచేసింది. నా దాంట్లో అయితే ఇంకా ఉన్నాయి, చాలా అంటే చాలా వరకే. చూడండి, అందుకోసమే ఇప్పుడు మా అక్క కూతురు అయితే గెలిచేసింది. విన్నర్ అయితే దానిమ్మ పండు వలచడంలో మా అక్క కూతురు. ఇప్పుడు ప్రైజ్ ఏమి అనేది ఆసక్తిగా ఉంది, అదే అడుగుతున్నాము. మరి మా ప్రైజ్ ఎక్కడ అనేసి, ఇప్పుడు ప్రైజ్ ఏమి అనేది నేను కూడా చూడబోతున్నాను. నాకైతే తెలీదు. చూడండి, ఇంకా మా వాళ్ళు ఏమి ఇస్తారనేది మాకైతే తెలీదు. నేను అనుకుంటున్నాను పెద్దదే అయి ఉంటుంది. అయ్యో, ఇదేం పెద్దది కాదండి, ఓన్లీ జస్ట్ 20 రూపీస్ ప్రైజ్ మనీ. చూడండి, 20 రూపీస్. ఏదైతే ఏముందండి, కష్టపడి మనం సాధించింది ₹1 అయినా మనకు చాలా ఇది అనిపిస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది. అలాంటిది మా అక్క కూతురు అయితే దానిమ్మ పండు వలచడంలో 20 రూపీస్ గెలుచుకోయింది. సరేనా? బాయ్ అండి.